హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఒకే ఒక కప్పు బొంబాయి రవ్వతో చాలా టేస్టీగా సింపుల్ గా ఈ స్వీట్ రెసిపీ అనేది చేసుకోవచ్చండి. 10 నిమిషాల్లో మనం కుక్ చేసి ఫ్యామిలీకి పిల్లలకి సర్వ్ చేయొచ్చండి. ఆ ప్రాసెస్ అంతా నేను మీకు చూపిస్తాను. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని కూడా మీ ఫోన్ కి నోటిఫికేషన్ కి వస్తాయి. ఓపెన్ చేసి చూడొచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ తో టేస్టీ రెసిపీస్ ని పోస్ట్ చేస్తానండి. మీ అందరికీ కూడా నచ్చుతాయి. చాలా టేస్టీగా అరకప్పు బెల్లంతో ఒకే ఒక్క కప్పు బొంబాయి రవ్వతో చాలా సింపుల్ గా ఆయిల్ అనేది అస్సలు పీల్చకుండా ఈ స్నాక్స్ రెసిపీ అనేది మనం చేసుకోవచ్చండి. పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా చాలా ఇష్టపడతారు. ఒక్కసారి మీరు ఇలా కుక్ చేసి ఫ్యామిలీకి పెట్టారంటే వారందరికీ కూడా నచ్చుతాయండి. పెద్ద వయసు వారు కూడా చాలా ఈజీగా తినొచ్చు. ఆ ప్రాసెస్ అంతా నేను మీకు చూపిస్తాను. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇలా ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి. సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, అది ఒక కప్పు తీసుకోండి. మీరు ఏ కప్పుతో తీసుకుంటే ఆ కప్పుతో తీసుకోండి. బెల్లం తురుము కూడా అరకప్పు తీసుకోండి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు ఇంకొంచెం వేసుకోండి. ఇప్పుడు మందంగా ఉన్న ఒక పాత్ర తీసుకుని బెల్లాన్ని అలా వేసేసుకుందాం. మనం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, 4 కప్పులు వాటర్ తీసుకోండి. బెల్లంలో నేను 2 కప్పులు వాటర్ చూపించాను కదా, వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందండి. 4 కప్పులు తీసుకోండి. వాటర్ మాత్రం బొంబాయి రవ్వ ఉడకటానికి కొంచెం వాటర్ అనేవి ఎక్కువగా తీసుకుంటాయి కదా. ఇప్పుడు అదే వాటర్లో కొంచెంగా సాల్ట్ వేసుకోండి. 2 ఇలాచీలు కూడా పౌడర్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని వాటర్ ని కాగించుకుందాం. బెల్లం బాగా కరిగితే సరిపోతుందండి. ఎక్కువగా పాకం అనేది రావాల్సిన అవసరం లేదు. ఇలా బెల్లం బాగా కరిగిన తర్వాత 1 పావు కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోండి. ఎండు కొబ్బరి ప్లేస్ లో పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోండి. ఇప్పుడు మనం కొలుచుకుని పక్కన పెట్టుకున్న 1 కప్పు బొంబాయి రవ్వ ఉంది కదా, అది ఆ వాటర్ లో వేసేసుకుని బాగా ఉడికించుకుందాం. రవ్వ ఉడకటానికి వాటర్ అనేవి ఎక్కువగా తీసుకుంటుంది కదా, ఎక్కువ వాటర్ తో ఉడికిస్తేనే రవ్వ అనేది చాలా సాఫ్ట్ గా మెత్తగా ఉడుకుతుందండి. 1 కప్పు రవ్వకి 4 కప్పుల వాటర్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు వాటర్ అన్ని కూడా పీల్చుకొని రవ్వ బాగా ఉడుకుతుంది కదా. వాటర్ కాగినప్పుడు నెయ్యి వేసాం కదా, రవ్వ అనేది పాత్రకి అంటుకోకుండా చక్కగా ఈజీగా సపరేట్ అవుతుందండి. ఇలా బాగా ఉడికించుకున్నాం కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీని మీద మూత పెట్టుకుని 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే చల్లారాలి. మనం చల్లారిన తర్వాత మాత్రమే చేత్తో పిండిని పట్టుకోగలుగుతాం కదా. బాగా చల్లారిన తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి. ఈ పిండిని మనం చేత్తోనే చక్కగా బాగా ప్రెస్ చేస్తున్నట్లుగా చేసి ఒక ముద్దలాగా రెడీ చేసుకోవాలండి. చపాతీ పిండిలాగా రెడీ చేసుకోవాలి. మనం రవ్వని ఎంత సాఫ్ట్ గా మెత్తగా కలిపినట్లయితే మనం చేసుకోబోయే రెసిపీ అనేది అప్పడాలు అనేవి చాలా సాఫ్ట్ గా చక్కగా వస్తాయండి. లేదంటే ఆయిల్లో వేసిన వెంటనే చుట్టూ క్రాక్స్ అనేవి వచ్చేస్తాయి. అందుకే మనం పిండిని ఈ ఉడికించుకున్న రవ్వని చాలా మెత్తగా సాఫ్ట్ గా కలుపుకుని ముద్దలాగా రెడీ చేసుకోవాలి. చేత్తో ఎక్కువగా ప్రెస్ చేస్తున్నట్లుగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక ప్లేట్కి ఆయిల్ తీసుకుని అప్లై చేసుకోండి. చేతికి ఆయిల్ అప్లై చేసుకుని ఆ ప్లేట్కి ఆయిల్ కూడా చేసుకోండి. చపాతీ పీట ఉంటుంది కదా, దాని మీదైనా ఇలా చేసుకోండి. ఇలా కొంచెం పిండిని తీసుకుని రవ్వని తీసుకుని చిన్న బాల్ లాగా చేసుకుని ఇలా మనకి కావలసిన సైజులో అప్పడాల్లాగా ఒత్తుకోవటమే. ఇలా చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. మరీ సన్నగా పల్చగా చేయొద్దండి, కొంచెం మందంగానే ఉండాలి. అలా మందంగా ఉంటేనే డీప్ ఫ్రై చేసిన తర్వాత మనం తింటున్నప్పుడు మెత్తగా అనిపిస్తాయి. పెద్ద వయసు వారు కూడా చక్కగా ఈజీగా తినొచ్చు. ఇలా మనం చిన్న చిన్న బాల్స్ని తీసుకుని చేతికి ఆయిల్ని అప్లై చేసుకుంటూ ఇలా ఒక్కొక్కటి కూడా ఇలా మనకి కావాల్సిన సైజులో చేసుకుని ప్లేట్లోకి సర్ది పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఖచ్చితంగా కుక్ చేసి ఒకసారి టేస్ట్ చూడండి. మీ అందరికీ కూడా నచ్చుతుందండి. ఒకే 1 కప్పు బొంబాయి రవ్వతో అరకప్పు బెల్లంతో చాలా సింపుల్గా ఈ స్నాక్స్ రెసిపీ అనేది చేసుకోవచ్చండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి అప్పటికప్పుడు మనం చేసి పెట్టేయచ్చు. చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయండి. మనం బియ్యం పిండి ఆడించుకునే అవసరం లేకుండా ఇలా అప్పటికప్పుడు బొంబాయి రవ్వతోనే ఈ స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు.
చాలా టేస్టీగా ఉంటాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా తీయగా చాలా బాగుంటాయి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వారికి ఈ స్నాక్స్ రెసిపీ బాగా నచ్చుతుందండి. ఇలా నేను చూపించే విధంగా ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకున్నాం కదా, అవన్నీ కూడా ప్లేట్లోకి సర్ది పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కళాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదండి. ఆయిల్ కాగిన తర్వాత ఇలా ఒక్కొక్కటి మనకి ఆయిల్కి పట్టినన్ని ఇలా వేసుకుని రెండు వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టుగా ఇలా మనం గరిటెతో అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవటమే. మనం ఆయిల్లో వేసిన వెంటనే గరిటె పెట్టి వెనక్కి తిప్పకూడదండి. తిప్పినట్లయితే చుట్టూ క్రాక్స్ అనేవి వచ్చి అప్పడం అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే కొంచెం ఫ్రై అయిన తర్వాత వెనక వైపుకు టర్న్ చేసుకుని అలా రెండు వైపులో కూడా ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని అవన్నీ కూడా ఆయిల్ అంతా కిందకు వచ్చేసిన తర్వాత తీసుకుని ప్లేట్లోకి పెట్టుకోవటమే. చాలా సింపుల్గా టేస్టీగా బొంబాయి రవ్వ స్వీట్ రెడీ అయిపోయిందండి. పెద్ద వయసు వారు కూడా తినలేము అనే బాధ అస్సలు పడక్కర్లేదండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి. మీకు వీడియో చూస్తుంటే అర్థమవుతుంది కదా, నేను ఇలా విరిచినప్పుడు చాలా మెత్తగా సాఫ్ట్గా విరిగింది కదా ముక్క అనేది. చాలా టేస్టీగా ఉంటాయండి. మీ అందరికీ కూడా వీడియో నచ్చుతుంది, రెసిపీ నచ్చుతుందండి. మీరు ఖచ్చితంగా కుక్ చేసి టేస్ట్ చూడండి. చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అనేది. తక్కువ టైంలోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే తక్కువ ఆయిల్తోనే మనం ఈ స్నాక్స్ రెసిపీ అనేది చేసి ఫ్యామిలీకి పెట్టొచ్చు. మనం ఎండు కొబ్బరి తురుము కూడా వేసాం కదా, తింటున్నప్పుడు ఆ టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుందండి. చాలా కమ్మగా టేస్టీగా ఉండే స్నాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది. మీకు కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రెసిపీ అనేది షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ALL ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడొచ్చు. రెసిపీస్ అనేవి చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని పోస్ట్ చేస్తానండి. మీ అందరికీ కూడా నచ్చుతాయి. అలాగే అప్పటికప్పుడు మనం ఇలా స్నాక్స్ చేసుకుని మన ఫ్యామిలీకి పెట్టామంటే చాలా ఇష్టంగా వారు కూడా హ్యాపీగా తింటారు కదా. బయట నుంచి మనం బజార్ నుంచి తెచ్చి పెట్టాల్సిన పని లేకుండా ఇలా ఇంట్లోనే అప్పటికప్పుడు మనం తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఇలా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. స్వీట్స్ అంటే ఇష్టపడుతూ ఉంటారు కదా, వారి కోసం ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.